తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని సమతుల్యం చేయడానికి ఇప్పటికే ఒకసారి విస్తరించగా ఇప్పుడు మూడోసారి విస్తరణకు రంగం సిద్ధమవుతున్నట్లు బలమైన సంకేతాలు వస్తున్నాయి. 2025 జూన్లో జరిగిన తొలి విస్తరణలో 3 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రివర్గ సంఖ్య 15కు చేరింది. ఇప్పుడు ఏప్రిల్ తొలి లేదా రెండో వారంలో మరోసారి విస్తరణ ఖాయమనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఈసారి విస్తరణ కేవలం కొత్త వారికి అవకాశం కల్పించడమే కాకుండా ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకరు లేదా ఇద్దరు మంత్రులను తప్పించే అవకాశం ఉందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న ఓ మంత్రిపై వేటు పడే అవకాశం ఉందని, అదే సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడికి అవకాశం కల్పించే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా లంబాడా సామాజిక వర్గానికి ఈసారి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందన్న చర్చ గట్టిగా వినిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. పార్టీ హైకమాండ్ కూడా ఈ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో పర్యటిస్తూ తమకు మంత్రి పదవి ఇవ్వాలని లాబయింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏఐసీసీ నేతలు పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 9న కేరళం, పాండిచ్చేరి, అస్సాంలో పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పోలింగ్ పై ఫోకస్ పెట్టనున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంలోని పెద్దలకు కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు సమయం దొరకడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత రాష్ట్రానికి చెందిన కీలక నేతలను ఢిల్లీకి పిలిపించి కేబినెట్ విస్తరణ ప్రక్షాళనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాపై ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని, కొత్తగా కేబినెట్ లోకి తీసుకునే నేతల ఎంపికపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఆ మీటింగ్లోనే శాఖల మార్పు అంశంపై సీఎం రేవంత్ తన ప్రపోజల్ను అధిష్టానం ముందు పెడతారనే ప్రచారం జరుగుతుంది.